ఓం నమ శివాయ. ఈరోజు 16 సోమవారాల వ్రతంలో భాగంగా 3వ రోజు అనమాట. 3వ రోజు నేను 3వ వారం శ్రీ ఉమామహేశ్వర స్వామికి ఎట్లా పూజ చేసుకున్నానో అదంతా మీకు చూపిస్తూ, అట్లాగే శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని యొక్క కథ, లింగం ఎలా తయారు చేసినాను అదంతా మీకు చూపిస్తాను. అంతేకాదు ఈరోజు నుంచి నేను 12 జ్యోతిర్లింగాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే నాకు ఇప్పటికీ 3వ వారం అంటే ఇంకా 13 వారాలు ఉంటాయి. అంటే 13 వారాల్లో నేను 12 జ్యోతిర్లింగాల గురించి మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈరోజు స్టార్టింగ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మొదటి జ్యోతిర్లింగం కథ గురించి ఇప్పుడు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. కథలోకి వెళ్తున్నాను. శశిశేఖరుడు జ్యోతిర్లింగములు. శివ మహేశ్వర శంభూః పీనాకి శశిశేఖరాః. ఆయనను శశిశేఖరః అని పిలుస్తారు. శశము అనగా కుందేలు. దూకే స్వభావం ఉన్నది. కాలము సుఖము చేత కాలము దూకేస్తుంది. దుఃఖములో ఉంటే కాలము గడుస్తున్నట్లు అనిపించదు. దాంట్లో అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది. మీరు దానిని పట్టుకుంటే శశిశేఖరాః అన్న మాటకున్న తాత్వికమైన అర్థం అవుతుంది. కాలంలో సుఖ దుఃఖములు రెండూ ఉంటాయి. దూకేసినట్లు కనబడిన కాలమును, దూకినట్లు కనబడిన కాలమును వైదిక సమన్వయంగా చేస్తే మీరు రోజు చెప్పేటప్పుడు కాలమును ఎలా చెప్పుతారు? శ్రీ విరోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతో మాఘమాసే శుక్లపక్షే పంచాయాం భూమావాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతీః అని చెప్తారు. ఎవడు ఆయన పాదములు పట్టుకుంటాడో అటువంటి వారికి జ్ఞానమును ఇచ్చి కాలాతీతుడిని చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు. కాలం ఆభరణంగా కలిగిన వాడిని చెప్పడానికి చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసమే చంద్రరేఖను ధరించి ఉండటం. ఇదే శశిశేఖర అన్న మాటకు అసలు తాత్వికమైన రహస్యం. కానీ మనం సోమనాథ లింగం అన్న మాటను ప్రస్తావన చేస్తాం. శాస్త్ర సంబంధమైన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉన్న శివలింగాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దాన్ని అష్టమూర్తులయందు ఒక లింగము పృథ్వీలింగం అని పిలుస్తారు. పంచభూత లింగముల్లో ఒకటి. శ్రీకాళహస్తిలోని లింగము వాయులింగము. అది జ్యోతిర్లింగం కాదు. జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం. అది జ్యోతిర్లింగము కాదు. కానీ కొన్ని శివలింగములు జ్యోతిర్లింగములు అని పిలుస్తారు. అవేంటంటే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున అని మనం 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతుంటాం. ఈ 12ంటిని మనం జ్యోతిర్లింగములని పిలుస్తుంటారు. సోమనాథ్ అనగా గుజరాత్లో ఉంది. మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. అమలేశ్వరుడు ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్లో ఉంది. వైద్యనాథుడు పర్లి మహారాష్ట్రలో ఉంది. భీమశంకరుడు పూణే మహారాష్ట్ర. రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడులో ఉంది. నాగేశ్వరుడు ఔండా గుజరాత్. విశ్వనాథుడు వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది. త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్రలో ఉంది. కేదారేశ్వరుడు కేదారనాథ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మృష్ణేశ్వరుడు వెరుల్ మహారాష్ట్రలో ఉంది. జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ 12 చోట్ల జ్యోతిర్లింగాలు ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు శివలింగమే కనబడుతుంది, కానీ జ్యోతి కనబడదు. అయితే ఈ 12ంటిలోనే జ్యోతిర్లింగములను ఎందుకు అంటారు? దానికి సమాధానం ఆపాతాల నభఃస్థలః అని రుద్రమునకు ఉన్న ప్రార్థన గద్యమందు చెప్పారు. మీరు ఆ లింగం దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన
సౌఖ్యముల నుండి మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరమాత్మ స్వరూపముగా ఆ శివలింగం ఉన్నది. ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా, కోరికలు తీరావాలనన్నా శివుడిని అర్చించాలి. కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ, ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితిలో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం స్థల పురాణాలను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకొని స్మరించడం చేత స్వయంభూ అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై కొన్ని శుభ ఫలితాలను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది. శశిశేఖర అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఈ 27 కుమార్తెలే అశ్వని, భరణి మున్నగు పేర్లు కలవాళ్ళు. వారికి చంద్రునికిచ్చి వివాహం చేశారు. పూర్వము దక్షిణాయనత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ నాయకత్వం ఉండేది. తన భార్యతో చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుడు చరిత్ర యందు ఒక దోషం ఉంది. ఆయన కొంచెం తొందరపడిపోవటం, యుక్తాయుక్త విచక్షణ లేకుండగా ఏ స్త్రీ పట్ల అట్లా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒక చోట ఉన్నది. ఈ అలవాటు ఫలితంగా ఎక్కడో రావాలి. అందుకు గాను శివుడు తన ధనస్సులోంచి చంద్రునికి పాప ఫలితం ఒక దానిని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనబడిచాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి బాధ కలిగించింది. వాళ్ళు తండ్రి గారి వద్దకు వెళ్ళి ఈ విషయమును చాలా బాధపడుతూ చెప్పారు. విన్న తండ్రి మనస్సు ఎంతగానో కృంగింది. ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడైన చంద్రుని ఆయనకు ఎదురు వచ్చి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు దక్షుడు చంద్రునితో, నీకు నేను 27 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటాను అని మాట ఇచ్చావు. కానీ నువ్వు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. అందరినీ సమానంగా చూసుకో అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటాను అని బదులిచ్చాడు. కొంతకాలం గడిచింది. కానీ అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదని, రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్ష ప్రజాపతికి తెలిసింది. దక్షునికి కోపం వచ్చి, నీ విశృంఖలత్వమునకు అడ్డుకట్ట వేస్తాను, నీవు క్షయవాదికి పీడితువు కావుదుగాక అని శపించాడు. దీని వలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రుని దగ్గరకు రానియదని ఆయన ఉద్దేశం. ఫలితంగా చంద్రునికి క్షయవాది వచ్చింది. దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడిపోయారు. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఔషధాలు ప్రకాశిస్తాయి. ఔషధాలు బాగా ప్రకాశిస్తే ఔషధాలలో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి. ఆ హవిస్సును దేవతలు తీసుకుంటారు. అప్పుడు దేవతల ఆకలి తీరినట్లయితే వారు మనకు మంగళములను ఇస్తారు. చంద్రునికి క్షయవ్యాధి సోకడం చేత దేవతలకు హవిస్సులు లేవు, ప్రజలకు మంగళము లేవు. అటు దేవతలు ప్రజలు మాడిపోయారు. ఇప్పుడు అది అన్ని లోకములకు సమస్య అయి కూర్చుంది. ఇప్పుడు వీళ్ళందరూ తమలో తాము చర్చించుకుని అత్రి మహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు, నేను లోక సంక్షేమం గురించి చెప్తున్నాను. ఇప్పుడు చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్రం ఒడ్డున ఉంది. ఆ క్షేత్రంలో ఒక గుంత తవ్వి అందులో ఒక పార్థివలింగమును పెట్టుకొని పంచాక్షరి మహామంత్రము జపమును మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కును అటు చంద్రుని చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మను తప్పక వేరొకరిని సాధ్యం కాదు. కాబట్టి
శంకరుడు మాత్రమే ఈ పనిని చేయాలి. అందుకని అక్కడికి వెళ్ళి పార్థివలింగమునకు అర్చన చేయమనండి అని చెప్పారు. వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రమునికి వెళ్ళి పంచాక్షరి మహామంత్రమును మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేసి, ఇప్పుడు ఎవరు వ్యాధిని ఇచ్చారో వాడే ఈ శివరయ్య తన తవాయనో రుద్ర వృఢాయ రక్షించాలని కోట్ల జపం అయిపోయిన తర్వాత భగవానుడు శంకరుడు పార్వతీ సహితుడై ప్రత్యక్షమై, ఏమిటి నాయన నీ అభిష్టము అని అడిగారు. అప్పుడు చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చెయ్యమని పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు, కానీ అలా అనినట్లయితే దక్ష ప్రజాపతి మాటలకు విలువ లేనట్లవుతుంది. ఆయన మాటలు నిలబడాలి. తప్పు చేసిన వాడైనా తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతని బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే తర్వాత చంద్రుడు తన 27 మంది భార్యలతో సమానంగా లేడు కానీ చెప్పడానికి ఉదాహరణమే చంద్రమాసంలో దీనిని చెప్తున్న తిథులు. పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు కాబట్టి ఆయనకు మనం రుద్ర శబ్దమును ఉపయోగించాడు. చంద్రునితో నీకు క్షయ ఉంటుంది, కానీ నీవు 15 రోజులు క్షీణిస్తావు, 15 రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు, ఎప్పుడు హాయిగా ఉంటావు. ఇప్పుడు నీ చరిత్ర మారిపోయింది. నీవు పూర్తిగా గొప్పవాడివయ్యావు. నీవు నా చేత అనుగ్రహింపబడిన వాడివి తెలుసుకోవడానికి నాతో కలిసి నీ దర్శనం చేయించడానికి నా పేరే నీతో కలుపుకుంటాను. చంద్రశేఖర అని పిలిపించుకుంటాను అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు. ఇది ఆయన కారుణ్యం అంటే. అందుకని తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి. ఎంత కారుణ్యమూర్తి ఆయన! శంకరుని పాదములు పట్టుకున్న వానికి ఒక్కసారి పట్టుకుంటానని పోలికతో నిలబడితే మనల్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకనే శంకరుని శశిశేఖర అని పిలవవలసి వచ్చింది. చంద్రుని క్షయవ్యాధి పోయింది, చంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడు అయ్యాడు. అందుకే మనశ్చంద్ర కుబేరచ్చ లోపముద్రాచ మన్మదాహ అగస్సరగ్ని సూర్యచ్చ ఇంద్రచ్చ ఇంద్రాయ స్కంద శివ సదా క్రోధ భట్టారకో దేవ్య ద్వాదశామి ఉపాసక సౌభాగ్య భాస్కర భాష్యం. సూర్యుడు స్కందుడు అని 12 మంది అమ్మవారి మహాభక్తుల్లో ఆయన కూడా ఒకడున్నాడు. ఇదండి సోమనాథుని చంద్రశేఖరుని యొక్క మహత్యము. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఈ సోమనాథుని గురించి తెలుసుకోవడం జరిగింది. మరొక మంచి కథతో నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆ శివుడి అనుగ్రహం పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.